హలో ఎస్ స్పర్మ్ మీ స్పర్మ్ యొక్క మొటిలిటీ తక్కువగా ఉంది. సో దానివల్లనే ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావట్లేదని ఆలోచిస్తున్నారు కదా, వాస్తవమే. ఎక్కువ మంది నా స్పర్మ్ కౌంట్ అంతా మిలియన్స్లో ఉంది కదా, ఇంకా నాకేంటి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుందిలేండి అనుకుంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు మిసెస్తో ఎప్పుడైతే సెక్స్లో ఇన్వాల్వ్ అవుతారో మీ నుంచి వచ్చిన సీమను అక్కడ యోనిలో పడిన తర్వాత ఫర్టిలైజేషన్ అనేది లేడీస్ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లో జరుగుతుంది. అక్కడ నుంచి అది కొంత దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో దానికి ఏం కావాలి, మన స్పర్మ్కు మొటిలిటీ మూమెంట్ అనేది ఉండాలి. సో మొటిలిటీ అనేది లేకుంటే మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. సో ఇప్పుడు మీ ఆలోచన అంతా మొటిలిటీ తక్కువ ఉండి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేదేగా. మీరు ఎందుకు మన స్పర్మ్ యొక్క మొటిలిటీ తగ్గింది అని చూస్తే, ఒకటి మీ సీమన్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉన్న బ్యాక్టీరియా దాని ఫ్లజల్లా లేదా టైల్కి సంబంధించిన స్ట్రక్చర్స్ను డిఫెక్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉండొచ్చు. సో మనం ఇన్ఫెక్షన్ కరెక్ట్ చేసుకోవాలి. రెండవది వ్యారికోసిల్. ఈ వ్యారికోసిల్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే, ఇంప్యూర్ బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ వల్ల టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి టెస్టిస్ నుంచి ప్రొడక్షన్ అయ్యే స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్గా మొటిలిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో మూడవది వచ్చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. మన టెస్టిస్ హెల్తీగా ఉన్నప్పుడే మంచి క్వాలిటీ ఉన్న స్పర్మ్ వస్తుంది. ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో, మీరు మన క్లినిక్ వచ్చినట్టయితే ఏ హార్మోన్స్ ఏ విధంగా ఇంబ్యాలెన్స్ ఉంటే క్వాలిటీ తగ్గిపోతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ ఇస్తాను. ఇవన్నీ ఏంటివండి, మనము ఒక టెస్ట్ ద్వారా తెలుసుకొని కరెక్ట్ చేసుకోగలిగిన కాజెస్. కొన్ని ఏంటి ఉంటాయంటే ఏమి టెస్ట్లు అవసరం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంది, చాలా ఎఫెక్ట్ చేస్తుంది స్పర్మ్ క్వాలిటీని మొటిలిటీని. మీరు స్మోకింగ్ కనుక ఆపగలిగితే, ఏదో మన ఎవరో వచ్చినట్టు, ఏమండి స్మోకింగ్ మీరు ఏమైనా చేస్తారా సార్? ఆపేసాను సార్, ఎప్పుడు ఆపేసాను, అయినా కూడా మొటిలిటీ పెరగట్లే. అవునండి, ఎన్ని రోజులు అయిందండి ఆపేసి? లాస్ట్ 10 days అయింది సార్. ఏమండి 10 సంవత్సరాలు తాగిన వ్యక్తి 10 daysలో ఆపేస్తే క్వాలిటీ వస్తుందా? లేదు కదా. సో మినిమం ఒక స్పర్మ్ సైకిల్ 3 months. మీరు లాంగ్ టర్మ్గా ఒక 6 months కంప్లీట్ స్మోక్స్ ఆపేసి అప్పుడు మీరు ట్రై చేస్తే దెన్ యూ విల్ సీ ఎ గుడ్ డిఫరెన్స్. నెంబర్ 2, ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం. సార్ ప్రతిరోజు అలవాటు సార్, ఫుడ్ ఎట్లనో ఒక గ్లాస్ అన్న ఒక పెగ్గు పడాల్సిందే, ఆ విధంగా ఆల్కహాల్ తీసుకున్నా కూడా స్పర్మ్. సో మీరు తగ్గించారనుకోండి, నేను 0 చేయండి అని చెప్పట్లా, ఇవన్నీ కూడా స్లోగా తగ్గిస్తూ వచ్చారు, బాగుంటుంది. నెంబర్ 3, సెడెంటరీ లైఫ్ స్టైల్. ఎవరో ఎందుకు నన్నే తీసుకోండి, దాదాపు ఒక 7 నుంచి 8 గంటలు కూర్చొనే ఉంటాను, ఉదాహరణ చెప్తున్నాను. సో సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు అంతే సిస్టమ్ ఉందరా. సో సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయి ఎక్సర్సైజ్ చేయకున్నా కూడా దాంతో ఒబేసిటీ డెవలప్ అవుతుంది. ఒబేసిటీ వస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఫ్యాట్ ఎక్కువ ఉండిపోయి డిస్టర్బ్డ్ హార్మోన్ బ్యాలెన్స్ జరిగిపోతూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటివి, రెగ్యులర్ సింపుల్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, రన్నింగ్ మీ ఇష్టం. ప్రతిరోజు జిమ్కు పోవాల్సిన అవసరం కూడా లేదు. మీ బాడీ యాక్టివ్గా ఉండాలి. ఏదో ఒక సాకు చెప్పేసి సార్ టైర్డ్ అయిపోయినా సార్, మీకు ఉదయం కుదిరిందా ఓకే, ఈవినింగ్ కుదిరిందా ఓకే, ఎప్పుడో ఒకసారి 45 minutes వాకింగ్ మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ టెస్టోస్టెరోన్ ఇంప్రూవ్ అయ్యి స్పర్మ్ మొటిలిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఒకవేళ ఉబీస్ ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం అంటే రెగ్యులర్గా ఫుడ్ తీసుకోకుండా కొంచెం ఫ్రీక్వెన్సీని, అంటే 3 సార్లు తీసుకోవాల్సిన ఫుడ్ 6 సార్లు తీసుకుంటూ స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్ తగ్గించుకొని తినగలిగితే, కొంచెం ఒబేసిటీ తగ్గించుకోగలిగితే అప్పుడు కూడా మన హార్మోనల్ బ్యాలెన్స్ ఉండి స్పర్మ్ మొటిలిటీ అనేది పెరుగుతుంది. సో నేను చెప్పిన ఈ సింపుల్ చిట్కాలు ప్లస్ ఈ స్పెసిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉంటే మీరు కరెక్ట్ చేసుకోగలిగారనుకోండి, ఆబ్వియస్గా ఈ స్పర్మ్ మొటిలిటీ పెరుగుతుంది. మునపటితో పోలిస్తే మీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే శాతం పెరుగుతుంది. ఇంకా వీటి గురించి మీకు డౌట్స్ ఉన్నాయనుకోండి, కామెంట్ సెక్షన్లో మీరు మీ డౌట్స్ రాస్తే నేను ఎప్పటికప్పుడు మీకు చక్కటి సమాధానాలు ఇస్తూ మీ స్పర్మ్ ఇంప్రూవ్మెంట్కి కానీ సెక్షువల్ లైఫ్ అంతా చక్కగా ఉండడానికి నా తరపు నుంచి మీ సందేహ నివృత్తి అనేది చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఎస్.